భాగ్యనగరంలో కూరగాయల అమ్మకాలకు వెన్నెముక లాంటి గుడిమల్కాపూర్ మార్కెట్ ఇప్పుడు కకావికలమైంది. బేరాలు బంద్ అయ్యాయి. వ్యాపారుల మధ్య ఈగో వార్ రైతులకు శాపంగా మారింది. 10 కేజీల ప్యాకెట్ చుట్టూ తిరుగుతున్న మాఫియా రాజకీయం ఏంటి? చెమటోడ్చిన రైతు కడుపు కొడుతోన్న ఆ అదృశ్య హస్తం ఎవరిది? తెలుసుకోవాలంటే వాచ్ ది స్టోరీ. హైదరాబాద్కు కూరగాయలు అందించే మార్కెట్లలో గుడిమల్కాపూర్ మార్కెట్ ఒకటి. ఇది కేవలం గల్లీ మార్కెట్ కాదు, నగరానికి లైఫ్ లైన్. రోజుకు 600 నుంచి 800 మెట్రిక్ టన్నుల కూరగాయలు, అంటే దాదాపు 1000 లారీలు ఇక్కడ సరుకు దింపుతారు. రోజుకు 2 నుంచి 3 కోట్ల రూపాయల నగదు చెల్లింపులు జరుగుతాయి. అయితే మార్కెట్లో వ్యాపారులు, రీటైలర్ల మధ్య ఈగో వార్తో క్రయ విక్రయాలు నిలిచిపోయే పరిస్థితి నెలకొంది. రోజుకు 20 నుంచి 30 లక్షల రూపాయల విలువైన కూరగాయలు రోడ్డున పడుతున్నాయి. మార్కెట్లో రచ్చకు ప్రధాన కారణం 10 కేజీల ప్యాకెట్లో కూరగాయల ప్యాకింగ్. రైతులు పండించిన కూరగాయలను ఈజీగా మార్కెట్ తరలించడానికి 10 కేజీల చొప్పున ప్యాక్ చేసుకుని వస్తున్నారు. వాహనాల్లో ఎత్తడం, దించడం సులభంగా ఉంటుందని రైతులు చెబుతున్నారు. అసలు వివాదం ఇక్కడే మొదలైంది. హోల్సేల్ వ్యాపారులు 10 కేజీల ప్యాకెట్లను నేరుగా అమ్మడంపై రిటైలర్లు కత్తికట్టారు. హోల్సేల్ మార్కెట్లో రిటైల్ దందా ఏంటి అంటూ రిటైలర్లు మార్కెట్ను స్తంభింపజేశారు. రైతులు తెచ్చే సరుకే 10 కేజీల ప్యాకెట్లో వస్తోంది. తాము ఏం చేయాలని తాము కూడా ట్యాక్సులు కడుతున్నామంటున్నారు హోల్సేలర్స్. రిటైలర్లకు మార్కెట్తో సంబంధమే లేదంటూ హోల్సేలర్స్ వాదిస్తున్నారు. చట్టంలో ఎక్కడ రిటైలర్లు అనేది వర్డ్ లేదండి. మేము ఎక్కడైనా ఉన్నా కానీ మేము రైతు తరపునే ఉండాలి కాబట్టి ఖచ్చితంగా రైతుకు న్యాయం జరిగేటట్టుగానే చూస్తాము. ఆల్రెడీ నిన్న మార్నింగే మేము కంప్లైంట్ ఇవ్వడం జరిగిందండి. ఎందుకంటే వీళ్ళు ఇలా రావడం వల్ల రైతులకు ఇబ్బంది కలుగుతుందనే కంప్లైంట్ ఇచ్చాము. మార్కెట్లో అమ్ముడు పోదా అన్న ఉద్దేశంతో కొంచెం తక్కువ వచ్చిన వాస్తవమే. కాకపోతే రోజు ఇటువంటి పరిస్థితి ఏముండదండి. రెగ్యులర్గా అయితే ఇక్కడ వచ్చిన రైతుకి ఖచ్చితంగా న్యాయమే జరుగుతుంది. మార్కెట్ చట్టంలో రిటైల్ అనే పదమే లేదంటూ మార్కెటింగ్ అధికారులు చెబుతున్నారు. నిరసన తెలుపుతున్న రిటైలర్లపై పోలీసులకు ఫిర్యాదు ఇచ్చామని, రైతులకు ఇబ్బంది లేకుండా చేస్తున్నామంటున్నారు అధికారులు. చిల్లర అమ్మొద్దని వాళ్ళు బంద్ చేయడం జరిగింది. అందుగురించి 2 రోజులు బంద్ పెట్టారు. అమావాస్య రోజు ఆటోమేటిక్ బంద్ ఉంటుంది మా దగ్గర మార్కెట్. ఆల్టర్నేటివ్ నెక్స్ట్ డే మాల్ ఫుల్ వస్తుందని ఆ ఉద్దేశంతో వాళ్ళు బంద్ పెట్టడం జరిగింది. సాధ్యమైనంత వరకు అమ్మినాం. 40 రూపీస్ అమ్మే క్యారెట్ 15 రూపీస్ అమ్మాం. ఎంత డిఫరెన్స్ అవుతుంది? ఫార్మర్ చాలా లాస్ అయింది ఈరోజు. మీరు చెప్పండి, అసలు ఏంటి సమస్య? సమస్య ఏంటంటే వాళ్ళు రిటైల్ అమ్మొద్దు అంటారు. సరే, వాళ్ళు రిటైల్ అమ్మొద్దు అనే దానికి అది వేరే ఫార్ములా. వాళ్ళ దగ్గర ఒక అసోసియేషన్ ఉంది. అసోసియేషన్ మీద ఒక లెటర్ ప్యాడ్ మీద రాసి ఒక సర్క్యులర్ జారీ చేసి పలానా రోజు మేము మార్కెట్ బంద్ చేస్తున్నాము అని చెప్తే దానికి మేము రైతులకు చెప్పుకుంటాము. ఆ రోజు మాల్ తేవద్దని చెప్తాము. ఆ రోజు మాల్ తేవద్దని చెప్తే రైతులు కూడా మాల్ తీసుకురారు. రైతులకు అన్యాయం జరగదు. అమావాస్యకు మార్కెట్ బంద్ ఉంటే అసోసియేషన్ సర్క్యులర్ జారీ చేస్తుంది. ఆ సర్క్యులర్ జారీ చేస్తే దానికి అనుగుణంగానే మేము బంద్ చేస్తాము. ఎవరైనా చనిపోతే కూడా సర్క్యులర్ వస్తుంది. ఆ సర్క్యులర్ ప్రకారంగానే ఎప్పటికీ నడుస్తాం. వీళ్ళు సర్క్యులర్ జారీ చేయరు బంద్ చేస్తున్నామని. ఏమీ చెప్పారు. వాళ్ళు ఇష్టం వచ్చినప్పుడు వచ్చి మేము మార్కెట్ బంద్ చేస్తున్నాం, రిటైల్ అమ్ముతారు. మేము మార్కెట్ బంద్ చేస్తున్నాం, రిటైల్ అమ్ముతారు. ఈ సమస్య తప్ప ఇప్పటికి 3-4 సార్లు అయిపోయింది. ప్రతిసారి ఇదే సమస్య. ఈ సమస్యతో రైతులు నష్టపోతారు ఇక్కడ మొత్తం. అంటే పాలకవర్గం ఉంది కదా, దీనికి సంబంధించి సయోధ్య కూర్చోలేక నుంచి కాదు, ఎవరి నుంచి కాదండి. నేషనల్ లెవెల్లో పాకెట్లు వచ్చినాయి. ఇప్పుడు మహారాష్ట్రకి వెళ్ళి వస్తుంది. ఆల్ స్టేట్లకి వెళ్ళి హైదరాబాద్ మార్కెట్కి వస్తుందని 10 కేజీస్ ఎవడు బంద్ చేయాలా? బయటికి వెళ్ళి వస్తుంది వాళ్ళు మా మార్కెట్కు. మేము 10 కిలోలు బంద్ చేయమను, మొత్తం బంద్ అవుతుంది. 10 కిలోలు ఇవ్వతల 10 కిలోలు అమ్ముతున్నాము. వాళ్ళు ఎవరు బంద్ చేయమనండికే. మొత్తంగా హోల్సేలర్స్, రిటైలర్స్ మధ్య వార్లో అన్నదాతలు తీవ్రంగా నష్టపోతున్నారు. 50,000 రూపాయల విలువైన పంటను 15,000కే విక్రయిస్తున్నారు. చేసేదేం లేక కారు చౌకగా అమ్ముకొని కన్నీళ్లతో వెనుదిరుగుతున్నారు అన్నదాతలు.